గోరింటాకుకి చరిత్ర ఉందని మీకు తెలుసా? గోరింటాకు అని అంటాము కానండి, అసలు పేరు గౌరింటాకు అండి. అంటే అర్థం గౌరి ఇంటి ఆకు. అసలు ఈ గౌరింటాకు కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం గౌరీదేవి బాల్యంలో చెల్లెళ్లతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకిన వెంటనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెల్లెళ్లు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏ ఉపయోగం కలదు అని వారిని అడుగుతుంది. అప్పుడు పార్వతీ, గౌరీ ఆ చెట్టు యొక్క ఆకు కోస్తుంది. అప్పుడు ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చేయి కండిపోయినది అనుకునేలోపుగానే పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అని వారితో అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అత్యుష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లు అందంగా తీర్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని. అలా జరిగితే అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా, ఈ గౌరింటాకు నుదుటన ఎవరికీ పండదు అని అంటుంది. మీకు అనుమానం ఉంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. క్లోజింగ్ బ్రాకెట్. ఇక శాస్త్రపరంగా చూస్తే గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి. ఇక భర్తకి గోరింటాకుకి ఒక అనుబంధం ఉంది. స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్లు ఏం చెప్పినా మరియో 10-12 మైళ్ల దూర దృష్టితోనే చెబుతారండి. అపోహలేం కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి పోతుందండోయ్, అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢమాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని, తప్పక పెట్టుకోవాలని గోరింటాకు కోరిందట. అందుకే ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు గోరింటాకుని.